గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 2026 జూన్ 11, 12, 13వ తేదీలలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రముఖ బ్రాండ్లను కలవండి, అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోండి, నిపుణుల సెషన్లలో పాల్గొనండి మరియు పరిశ్రమ ప్రముఖులతో నెట్వర్క్ ను విస్తరించుకోండి. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ప్రెస్ మీట్లో 2-3 రోజులు అయినప్పటికీ దానికి సంబంధించిన వార్తలే హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. సో తెలంగాణ ఏమైనా నీ అయ్యే జాగీరా అంటూ మాట్లాడడం, దానికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు స్పందించడం, కవిత గారు స్పందించారు, మూతిపళ్ళు రాలగొడతానన్నారు, కేటీఆర్ గారు ఫైర్ అయ్యారు. ఇంతకీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించచ్చా లేదా, పోటీ చేయొచ్చా లేదా, ఏం చెప్తారు? మిస్టర్ పవన్ కళ్యాణ్, ఒకసారి అప్డేట్ 2018లో నీ చేతనైన స్థానాలు నిలబడ్డు, ఏం డిపాజిట్లు కూడా రాకుండా నిలబడే ఉన్నావు కదా. మొన్న 350 స్థానాలు మీ పార్టీ కమిటీలు రద్దు చేసేసినా, అధికార ప్రతినిధులు టీవీలకు వెళ్ళలేకపోయినా పాపం వాళ్ళు నిన్ను నమ్ముకున్న పాపానికి నిలబడ్డారు. ఒకడు గెలిచాడు పాపం ఖమ్మం నుంచి. మళ్ళీ నేను నిలబడతాను, నేను డెసిషన్ తీసుకున్నానంటే మీకు తలా తోక లేదు అన్న విషయం తెలుసుకోండి ఫస్ట్. పైపెచ్చు ఒక డిఎస్సి మీద అక్కడ జరుగుతున్న అమరావతి రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక టాస్క్ ఇచ్చారు. మీకు అసలు సగం అర్థం అవ్వదు. పైపచ్చు చిన్నప్పుడు నువ్వంటే ఆడపిల్ల, నీకు తెలుసు. మీ అబ్బాయిని ఎప్పుడైనా చూడు, చిన్నప్పుడు శంఖ దింపేమనుకో ఇల్లంతా చెడుగుడు ఆడేస్తాడు. అలా చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్ ఈ పవన్ కళ్యాణ్ తలా తోక లేకుండా అసలే ఆయనకి పైలట్లు పెట్టినట్టు పెట్టాడు. గెలుపుకి పిఠాపురం వర్మ గారిని, నక్షత్రకుల్లో 24 గంటలు ఆయన చుట్టూ తిరగడానికి నాదెండ్ల మనోహర్ని. ఎందుకు? మనోడితే ఏటి కాదని. కొంప ముంచమంటే మామూలుడు కాదు, కొంప తగలెట్టేసి ముంచుతాడు, అంత గొప్పడు మా పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నానంటే శంఖ దింపిన పాపానికి ఏదో మానాడైంది, కాస్త అమ్మయ్య లోకేష్ బయటికి వెళ్ళాడు కాబట్టి అని కాస్త శంఖ దింపాడు అంతే. వెళ్ళాడు రాజమండ్రి, వెళ్ళాడు అక్కడ పొగట్టి కందులు దూరికేసిన వాళ్ళ సహచరులందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని అక్కడ అసందర్భ పేలాపం. ఆల్రెడీ మనోడు తెలివితేటలకి నాదెండ్ల మనోహర్కి ఆల్రెడీ ఒక హెర్క్లన్ టాస్క్ ఇచ్చి బాబు ఏదో చీరా బాబు అని చెప్పి నాగేశ్వరరావు గారితో సంప్రదింపులతో దాన్ని అక్కడ ప్యాసిఫై చేశారు. మనోడికి చాలా సరదా కదా దారిని పోయిన కంపెనీ తగిలించుకోవడంలో. ఇక్కడ వాళ్ళ అన్నయ్య గారు షూటింగ్ తర్వాత స్నానం చేసాడు, 3 రోజుల తర్వాత స్నానం చేసి మొదలెట్టాడు అక్కడ దుకాణం. మాట్లాడి ఏటి మాట్లాడతాడో తలా తోక లేకుండా అడ్డమైన చెత్త మాట్లాడి అక్కడ ఇక్కడ ఒకటే ఉంది, జాగ్రత్తగా గమనించు. నచ్చితే ఉండండి లేతే పొండి అని వాళ్ళకి చెప్పాడు. ఎక్కడికి వచ్చాడు, మిమ్మల్ని ఎప్పుడో పొమ్మంటే మీరు పోకుండా నానెత్తికి ఎందుకున్నారా అని వీళ్ళని అడుగుతుండే. ఇక్కడ తెలంగాణలో ఎక్కడైనా నీకు సభు సందర్భం ఏమైనా కనబడుతుందా? ఇప్పుడు నవనిర్మాణ దీక్ష ఏ రోజు, దేనికైనా సభు సందర్భం అదే కదా, ఎందుకు నవనిర్మాణ సంకల్ప సభ అంటూ ఇప్పుడు ఏదైనా నవనిర్మాణ సంకల్ప సభ పేర్లు అసలు ఏం చేయాలి? నవనిర్మాణ పార్టీ పునర్నిర్మాణ సభ ఇది పెట్టుకోవాలి పేరు. పోనీ ఏదో పేరు పెట్టుకున్నావు సరదాకి. నీకు సభు సందర్భం లేదు. నేను చిన్నపిల్లని చేసి కింద శంఖ దింపితే చేసిన పాపిష్టి పని ఏంటంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు, నీ జ్ఞాపకం ఉందలేదు, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నోవోటెల్లో కోడిని మూసినట్టు మూసారు. అక్కడ ఉండగరా బాబు మొత్తం పుట్టి మూలిగిపోద్దంటే రాత్రి పారొచ్చాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. జ్ఞాపకం ఉందా? అదే ఉపద్రవం ఇక్కడ వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారికి, సార్ ఒక సభ ఏదో పెట్టుకుంటున్నారట మా పిల్లలు ఏదో చేయండి సార్ అంటే రేవంత్ రెడ్డి గారికి చెప్పి 1వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు 7వ తారీఖు మంది అందరు కదా, నీకు పోయి 2వ తారీఖు ఎక్కువకాల్సి వచ్చింది. పర్టికులర్గా కావాలని ఆ రోజు చూస్ చేసుకున్నారని అనుకోవచ్చా? అది చెప్తున్నాను. ఈ రోజుకి కూడా క్రైసిస్ ఏంటంటే ఉనికి, ఈ రోజుకి కూడా ఐడెంటిటీ క్రైసిసే. వీళ్ళు రెక్సావాడికి అడిగితే గూగుల్ కొట్టి పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడ అని అడిగితే ఉన్నాడు సార్ నాకు తెలియదు కానీ గూగుల్ కొడతాను, గూగుల్ అంటే చెప్పంటాడు, తీసుకుపోతాడు ఇంటికి. నేను నా ఇంటి ముందు ఉన్నాను, ఎవడైనా రావచ్చు. ఇదేంటి కాటా కుస్తీ పోటీలే. ఇక్కడ జాగ్రత్తగా ఉండి నువ్వు టాపిక్ డైవర్ట్ చెప్పాకు. ఇక్కడ 1 నుంచి 3, 4, 5 తారీఖులో ఎవడో సబ్ పెడితే ఎవడు కాదంటాడా? ఇప్పుడు నువ్వు నవనిర్మాణ దీక్ష అంటే నువ్వు ఫస్ట్ థింగ్ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. నువ్వు ఎవరి సన్నిధానంలో సేర తీరుతున్నావు చంద్రబాబు గారి కన్నా నువ్వే తీసిమార్కాను కాదు, ఓసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కన్నా తీసిమార్కాను కాదు. నేను చాలా కేటగిరీకి చెప్తున్నాను. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు ఇక్కడ సంస్థాగతంగా పార్టీ ఎక్కడే ఆవిర్భవించి ఆయన పార్టీకి ఎంత కాదన్న కేడరు లీడర్లు ఎంతమంది ఉన్నా సరే 2 టర్ములు బట్టి ఒక అధ్యక్షుని కూడా పెట్టుకోకుండా మొదటిసారి 18 గెలిచి, రెండోసారి 2 గెలిచి, తర్వాత నుంచి ఇక్కడ ఎవ్వరిని నిలబెట్టకుండా అలా కోతులు ర్యాలీలు తీసుకెళ్ళి 1,00,000 మంది ఉన్న కౌన్సిలర్ నిలబెట్టుకోవచ్చు కదా. కానీ ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ బీఆర్ఎస్ఓ లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము లింగలింగమని 4 గెలిస్తే ఈ నియోజకవర్గానికి నోట్లో మట్టి తప్ప ఇంకేముండదు. ఈ కామన్ సెన్స్ని యూజ్ చేసి పైపచ్చు ఆంధ్ర పాలకుల నుంచి విముక్తుల కిరణ్ కుమార్ రెడ్డి మర్చిపోయావా? లేకపోతే వాళ్ళు 6 గడ్ బ్యాచ్ని ₹1 మన తెలంగాణకు అన్నాడు.
ఏడు చేశారు నన్న గుండు కొట్టి తెలంగాణ రాష్ట్రంలో మేసం మీద చెయ్యేసి తీసుకొచ్చి చూపించాం. ఇది పౌరుషం అంటే తెలంగాణకి. మళ్ళీ నేను ఆంధ్ర పాలకుణ్ణి, నాకు అక్కడే దేకట్లేదు, ఇక్కడ మీరు దేకుతారా అని పెరడతో పెంకెట్టుకుని వస్తే నీ మొహం వద్దులే, నేను పలుకోవడం మానేశాను. కానీ అసలు ఫస్ట్ థింగ్ నీకు అసలు ఏటి తెలిసని వస్తున్నావు. నవనిర్మాణ దీక్షకి ఆ పిల్లలట ఈయన పిలిచారట చీఫ్ గెస్ట్ కింద. ఇది రవీంద్ర భారతిలో మా సీనారాయణ రెడ్డి నాగేశ్వరరావు గారిని పిలిచే కార్యక్రమం అనుకునేటే ఓ పుష్పగుచ్చం ఇచ్చి సాల్వ్ ఇచ్చి నేను ఈ ప్రసంగం ఇవ్వడానికి. పార్టీ నీది. వాళ్ళంటాడు అప్పుడే పోమన్నాను కదా ఇంకా పోలేదేటి. ఇష్టమే ఓ పక్కన గద్దర్ గారి గురించి ఏటి కారు ఇచ్చినావు గద్దర్కి అంటే బాధపడతావు. కానీ నీ నోటంపటే అబద్ధాలు. ఒకరోజులు ఇచ్చాను, 2 రోజులు ఇచ్చాను, 3 రోజులు ఇచ్చాను, 48 గంటలు ఇచ్చాను. ఏది నిజం? రెండోది గన్ను అసలు సిగ్గుపడతావు ఆ మాట మాట్లాడేటప్పటికి. నీకు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు మధ్యలోకి? నీకు కడుపుమంటే ఏంటంటే స్వయం ప్రతిపత్తితో మేసమ్మె చేసి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి అంటే ఆ రోజు నుంచి భయం నీకు. ఇవాళ కళ్ళ ముందు నేను పార్టీ నువ్వు పార్టీ ఏటైందంటే ఆయన ముఖ్యమంత్రి కనబడిన చిన్నపిల్లడంటే భయం ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈ దరిద్రానికి తోడు నువ్వు మాట్లాడి మాటలకి నేను ఇవాళ నీకు డైరెక్ట్గా ఛాలెంజ్ చెప్తున్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసావా? క్వశ్చన్ అర్థమైందా? కాంగ్రెస్ పార్టీకి మిస్టర్ పవన్ కళ్యాణ్ నువ్వు రాజీనామా చేసావా? నువ్వు సొంత పార్టీ ఏ ప్రాతిపదిక పెట్టు? మీ అన్నగారు. నేను 2 మాటలు చెప్తాను నీకే అర్థమయ్యే భాషలో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో సైతం కాంగ్రెస్ పార్టీ కూటమి యువతల పక్క మా బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడు అందులోనే ఉండేది. కూటమిని ఎదిరించడానికి ప్రజారాజ్యం పార్టీ పెట్టించాడు రాజశేఖర రెడ్డి. ఒప్పుకుంటా రాజశేఖర రెడ్డి అదైతే ఉంది కదా. ఇది మాట్లాడదాం. అప్పుడు నువ్వు ఓడవే ఆఫ్టర్ ఆల్ రాజశేఖర రెడ్డి గారికి సబార్డినేట్వి. జహాపనా తుజే గ్రేట్ అని ఇలా దండం పెట్టి సార్ నన్ను ఎక్కడ బెచ్చాడు ఆడుకోమంటారు సార్ అని అడగాలి. నువ్వు బాస్ మీద యుద్ధమా అంటే బాధపడతావు. కానీ గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించడం అంటే అదే. రెండో పాయింట్ సరే ఇది కాదు, ఇది తూచందాం. మీ అన్నగారు ఇంకా కాంగ్రెస్లో ఉన్నారు కదా, వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కదా. ఎప్పుడు పేక మీద కత్తి వచ్చింది. మిర్చి సినిమాయే. ఈ రోజు నుంచి ఆ కొడుకు వచ్చాడు ఆ లెక్క వేరని 18 మందిని ఎత్తుకెళ్ళిపోతే గడగడగడగడగడలాడి నేను వచ్చినా అని వెళ్ళిపోయాను చిరంజీవి గారు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు నువ్వు ప్రజారాజ్యానికి రాజీనామా చేశాను, మా అన్నయ్యతో విభేదించాను. అందుకే నేను ఎప్పుడు అల్లప్పుడెప్పుడెప్పుడెప్పుడో జరిగిపోయిన దానికి అల్లప్పుడప్పుడు తర్వాత 2014లో పార్టీ పెట్టావు కదా. అల్లప్పుడప్పుడప్పుడు కాంగ్రెస్కి రాజీనామా చేయాలి కదా. అల్లప్పుడప్పుడప్పుడు ప్రజారాజ్యం పార్టీ కానీ రాజీనామా చేసి మా అన్నయ్య నన్ను మోసం చేసాడు, ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో ఎట్టేసాడంటే మీరే జహాపనా, మీరు గులాములు, కాంగ్రెస్కి గులాములు మీరు. పకోడీ కబుర్లు ఎవరికో చిన్నపిల్లలకి చెప్పండి వింటారు. ఇది మాడదాం. ఇక్కడి నుంచి మనం రాజశేఖర రెడ్డి గారి గురించి నిద్దట్లో కూడా అన్న నడిచొస్తే మాసలాగా అన్న కనబడితే రాజశేఖర రెడ్డి గారు అంటే భయం. అప్పుడు అవడవు నువ్వు అలా ఆవిడ మంచి విష్ణు చెప్పినట్టు 158 198 మందో ఉన్న హీరోలు నేను ఒకడిని. అలా బోడంకే హీరోయే నువ్వు కూడా. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి తలుచుకుంటే రాజశేఖర రెడ్డి గారే ఇతరాడిగానే అని ఒక్క మాట సరిపోద్ది అయింది. నీతో నెగోషియేషన్ సార్ డీజీపీ గారిని ఎవరినో పంపించే ఇంటెలిజెన్స్ ఎవరినో పంపించి మాడితే నేను అలాంటి ఉద్దేశాలు ఏట్లేవు, దాన్నే భయంతో కూడిని పెరుగుతాను అంటారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టే ఉద్దేశమే నీతో మీ అన్నయ్య డిస్కస్ చేయలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ పవన్ కళ్యాణ్. అంటే నువ్వు దాటకు ఇక్కడ ఫస్ట్ కడిగితే మెట్లు కడగడం మాకు తెలుసు కదా. ఈ గతమంతా తెలిసే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలో అర్థం కావట్లేదు ప్రజలకి. అందుకే రాత్రి గజనీ సినిమా చూడకూడదు. గత అని అలా బాబా సినిమా ఒకటి ఉంటుంది రజనీకాంత్, ఇలా చెప్పి గత అంటాడు. అలా చెప్తే కుదరదు మాస్టర్. ఇక్కడ నువ్వు రిప్పితే అబద్ధాలు. ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ పిల్లల గురించి మాట్లాడడం సిగ్గుపడి చెప్తున్నా. ఆడపిల్లల గురించి మాట్లాడవలసిన దౌర్భాగ్యం వచ్చింది కాబట్టి చిరంజీవి గారి పిల్లల గురించి సారీ అని చెప్పి మాట్లాడుతున్నా. ఎందుకు చెప్తున్నాను? ఆ పాప ఆ రోజు ఎవరినో ఓ బేబనోడిని పెళ్లి చేసుకుంది. ఈ మనోడు బెదిరిస్తాడని చెప్పి వీళ్ళ అన్నయ్య గన్నుకొని ఇచ్చాడని చెప్పి ఆ వీడియో ఉంటుంది వెనక లేయి. ప్రాణహాని ఉందని అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఇది మా అన్నయ్య గన్నుకొని ఇచ్చాడు అని సాలువ ఒకటి మళ్ళీ బైరగోళ్ళకి వెళ్ళి సాలువతో సరెండర్ చేసి అదేటో ఫోర్స్ ఇచ్చాడు. అప్పుడు ₹1,00,00,000 విరాళం ఉన్నాడు. అది ఏటో తర్వాత కూడా ఎవరికి తెలియదు, అది వేరే సంగతి. ఇప్పుడు ఇంకా ఈ అసందర్భ పేలాపనలో ఈ ప్రాసెస్లో కొండగట్టుకి 31 కోట్లు ఇచ్చావా? చూడరాబాయి నువ్వు దేవాదాయ శాఖ మంత్రివా? మా దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ గారు ఉన్నారు. ఆ సారే ఎప్పుడు నేను
నువ్వు 30 కోట్లు ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం గుడి కట్టించి ఇక్కడ జూబ్లీ హిల్స్లో దేంతో కంపేర్ చేస్తావు? ₹1 కోటి చెక్ ఇచ్చావా? అలా సంపూర్ణేష్ బాబు గారు కూడా 5 లక్షలు 3 లక్షలు చెక్ ఇచ్చారు. ఆడు కూడా క్రైసిస్ ఉంటే అవును. మీరు సత్సంబంధాలు నిలబడుకోవడానికి మీరు తీసే పకోడీ దిక్కుమాల సినిమాలని గవర్నమెంట్ ప్రాపకం కోసం ఇచ్చే చెక్కులు అవి. దేనికి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు మీరు? చెక్కులు ఇచ్చారా? కొండగట్టు స్వామికి ఇచ్చారా? టీటీడీ ఎన్నో వేల వందల దేవాలయాలకి స్వామివారి కోసం ఆ హుండీ ఆదాయాల్ని దేశంలో ఉన్న గుళ్ళు కైంకర్యాల కోసం ఇస్తున్న ప్రాసెస్ని మీరు ఎందుకు క్లెయిమ్? వాట్ వై యు ఆర్ కనెక్టెడ్? మీకు మొక్కులోనే పోయారు. ఆ పడడానికి మా కేసీఆర్ సార్ మొక్కు పొడకు ఇచ్చాడు అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి. క్లెయిమ్ చేసుకున్నావా? అదే చెప్తున్నాను. అదేదో వెనకటికి ఆంధ్రాలో సామెత, పొన్నన్నాడు బూరెట్టావా, అమావాస నాడు గారెట్టావా అని. ఈ అమావాస గారి కబుర్లు, నువ్వు పొన్నన్నాడు బూరి కబుర్లు మాకెందుకు? కాదండి, నువ్వు పార్టీ పెట్టుకో, నిలబడ్డో తగలడ్డో గుండు గీసి పంపించారు, చాలింది కాక మళ్ళీ నేను నిలబడిపోతాను. నిలబడా ఎవడొద్దాను నిన్ను. కేపాల్ గారు కూడా తిరుగుతుండే ఇక్కడ కాల మధ్యలో. పార్టీ పెట్టాడు, నిలబడ్డాడు, ఎవడన్నా అన్నావా? ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా తెలంగాణలో కన్నా నాకు ఆంధ్రాలోనే కక్ష సాధింపు రాజకీయాలు నేను చాలా ఫేస్ చేశానని ఒక ఇన్సెక్యూరిటీని ఫీల్ అవుతూ తనే చెప్పారుగా. పుట్టుకుతి నుంచి పెరిగితనం. అలా అన్నయ్య గారి దగ్గర, వాళ్ళ అమ్మగారి దగ్గర అలా బిక్కులు ఆడుకునే ప్రాణం అది. ఓవర్ యాక్షన్కి తగ్గడించి మనోడు. నీకు వాళ్ళ పులకేసే సినిమా ఏది, అంతకన్నీ కేట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే అమ్మ పుట్టినిల్లు మేనమామ కెరుకని ఇలా చూసినోడు అందరికీ ఈ కథా స్క్రీన్ పే దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి కథ అంతా మనకు తెలుసు. మధ్యలో వచ్చి ఈ టపాచిపుత్రుల కబుర్లు ఎందుకు చెప్తారో నాకు అర్థమవుతుంది. మతిమరుపు, చదువు సంధ్య లేకపోవడం, వీటన్నిటితోనూ తెలంగాణ మీద అవగాహన. గద్దర్ గారికి ఏంటి కారు కొనిచ్చావు, ఇందాక దాటి ఇచ్చాను ఆ టాపిక్. గద్దర్ గారికి వెనకాల బుల్లెట్లు దిగితే నాకు మా గద్దర్ అన్న స్ఫూర్తే. మేము ఉస్మానియా క్యాంపస్ మాది కూడా, మేము చదువుకుని బతికి బట్టకట్టిన వాళ్ళమే. వయసు రీత్యా పెద్దవాళ్ళం అయిపోయాం. కానీ మాకు ఉద్యమ నేపథ్యాలు, తెలంగాణ గడ్డ. నేను మా నాన్న ఇక్కడ గర్వంగా నన్ను ఇక్కడ పుట్టించాడు, నేను ఉత్తరాంధ్ర వెళ్ళి చదువుకుని వచ్చా. దాని అర్థం పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడింది ఏంటంటే, ఎడ పుట్టినోడికే మా మీద అధికారం చలాయించడం కంటే మా కేసీఆర్ సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇద్దరు మా తెలంగాణ ముద్దుబిడ్డలు, ముఖ్యమంత్రులు. ఎవరబై మీరంతా ఇది మాడింది. ఏది బరాబర్ లోకల్ అన్నదానికి అర్థం. నీకు భాష తెలియదు, అర్థం కాదు. అలా గద్దర్ గారి సాహిత్యంలో బండి వెనకాల బండి ఒకటే పాట తప్ప మిగిలింది ఏంటి తెలియదు కదా. గద్దర్ సార్ కారు కొనిచ్చేవా, ఇది మాడదాం. ఆయనకు బుల్లెట్లు దిగినాక నాకు తెలిసిన కాడి నుంచి ఆయన దగ్గర పాత ఇన్నోవలోనే చచ్చిపోయేదాకా తిరిగిండు ఆయన. నువ్వు ఆపరేషన్ కాకర్లో నిన్న కాక మన ప్రాణం పోయింది కదా అయింది. గద్దర్ సారు ఉద్యమ నేపథ్యం నుంచి బయటకు వచ్చి ఇక్కడ సరెండర్ అయిన తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం కాకుండా రాజకీయ చైతన్య ప్రస్థానం మా అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన స్పీచ్లతోనూ ఆయనతో మాడినప్పుడు ప్రభావితమైన వ్యక్తులమే. ఉద్యమంలో మేము సమైక్య రాష్ట్రం కావాలనుకునే యదమోహాల నుంచి మాకు రాష్ట్ర ఔన్నత్యం కోసం పోరాడిన తర్వాత దాని అర్థాలు పరమార్థాలు ఆ మానవుడు చెప్తే తెలిసి వచ్చింది మాకు. ఈ అణిచివేత దగ్గర నుంచి రమైక్య రాష్ట్రం నువ్వు కోరుకుంటున్న ప్రాస్పెక్ట్ కాదు ప్రసాద్ అని అవగాహన కల్పించిన గొప్ప వ్యక్తుల్లో మా గద్దరన్ ఉన్నాడు. నేను గర్వంగా చెప్పుకుంటా. ఉద్యమ నేపథ్యంలో మీరు దాసో శ్రవణ గురించి చెప్తున్నారు. దాసో శ్రవణ అన్న, అద్దంకి దయాకర్ రఘునందన్ నా స్ఫూర్తి ప్రదాతలలో. ఏది పడితే అది మాట్లాడేసి నోరుంది కదా అని ప్రజారాజ్యం పట్ల నుండి శ్రవణన్న, కట్టెల శ్రీనివాస యాదవ్, వీళ్ళకి జరిగింది ఏంటో నాకు తెలుసు. ఆడతామంటే ఓపెన్ డిబేట్, సముచిత స్థానం వల్ల నెత్తిమే పెట్టుకుంది కాంగ్రెస్, నెత్తిమే పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది తెలంగాణ బిడ్డకి, తెలంగాణ సమాజంలో ఉన్న వ్యక్తులు ఇచ్చే గౌరవాలు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నువ్వు కారు గురించి దాటేకు, ఆగు, ఓపిక పట్టు. ఆయన కారు పాత ఇన్నోవా. బుల్లెట్లు దిగినప్పుడు ఎలాంటి వాడికైనా ప్రాణ భయం కాదు, అనంతరం కుటుంబం ఏమవుద్దన్న అక్రందం ఉంటుంది. ఆ విషయంలో ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే అది మనడికి ఎలాగో పని పాటు ఉండదు కాబట్టి రిజాల్వ్ చేసాడు. ఇది మాట్లాడదామంటే నేను సిద్ధంగా ఉన్నా. అంచేత దయించి మాకేటి తెలియనట్టు తెలంగాణలో మేము అందరూ మొద్దు నిద్రపోతుంటే మీరు ఒక్కలే మాకు తెల్లారుజామున వచ్చి మా అమ్మని నీళ్ళు కొట్టి లేపినట్టు మమ్మల్ని లేపడానికి మాత్రం దయించి ప్రయత్నించకండి. గద్దరన్న సముచిత స్థానం ఇస్తాను ఆంధ్రాలో. ఎస్ పెట్టండి, పెట్టరు కదా ఒక గద్దరన్న విగ్రహం పెట్టి మాట్లాడండి. అంతేకాని గద్దరన్న నా గుండెల్లో ఉన్నాడు, నేను హనుమంతుల్లాగా జై శ్రీరామ్ అని ఇలా గుండెలు చీల్చి గద్దరన్న చూపిస్తాను, ఈ పకోడి కబుర్లు మాకొద్దు. నీకు నిజంగా సూర్యోద్భవ వాతావరణం ఉంటే ఆఫీస్లో వెనకాల స్టెక్కర్లు అంటించావు కదా అందరి, జ్యోతిరావు పూలే సార్ది, భగత్ సింగ్ సార్ది, చెగువేరా సార్ది ఇలాగా మా గద్దరన్న విగ్రహం పెట్టుకో.
వీఆర్ఎస్ ఆఫీస్లో వెళ్ళగానే ఎవరిది ఉంటుంది, ఆ గాంధీ భవన్కి వెళ్ళు, ఇందిరాగాంధీ మహాత్మాది విగ్రహం ఉంటుంది. బీఆర్ఎస్ భవన్కి వెళ్ళగానే మా ప్రొఫెసర్ సార్ది ఉంటుంది, జయశంకర్ సార్ది. తెలుగుదేశంకి వెళ్ళు, రామారావు గారి విగ్రహం ఉంటుంది. నువ్వు స్ఫూర్తి పడవద్దు, పెట్టి మాడు. వద్దు. మా తెలంగాణ నీకు ఇచ్చే గౌరవం చెప్తా. 11 రోజులు తిండి మా నిద్రలు మానేను. దేనికి? కడుపు మంట. ఎందుకంటే మా సార్వభౌమత్వం నువ్వు ప్రతిసారి వాడతావు కదా, నా సార్వభౌమత్వం నా తెలంగాణకి ఇలా మేసం చేసి వచ్చింది. ఇదే జూన్ 2, ఇదే 2014. ఇది నా రాష్ట్రం ఉన్నచ్చు. ఇది నేను కాపాడుకుంటే నీకు ఏడుపులు పెడబబ్బులు. అలా కోనసీమలో కొబ్బరి చెట్లు కాలిపోతే తెలంగాణ దిష్టి అన్నారు కదా. మేమే దిష్టి పెట్టేలా ఉంటే వాళ్ళ సుహృద్భావ వాతావరణంలో తెలంగాణకు వచ్చి సెటిలర్లని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు 2 గవర్నమెంట్లు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ఇంక్లూడింగ్ మా క్రెడిట్ గోస్ టు మా రేవంత్ రెడ్డి సార్, దీనికన్నా ముందు మా కేసీఆర్ సార్. ఎవరికి తక్కువ చేశారు? మీకు తలా తోకాలని బుర్ర తక్కువ పేలాపనలకి ఇక్కడ తెలంగాణ సమాజంలో శుభ్రంగా సుఖశాంతులతో నిర్వహిస్తున్న వాళ్ళందరికీ మీరు పెట్టే పెంట. అది నాకు అర్థం కావట్లే. రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకు తెలుసు ఆ విషయం. ఒకళ్ళ ఇంట్లో ఒక సంబరం వాతావరణం మాకు నేను మళ్ళీ చెప్తున్నా, ఒక రంజాన్, ఒక క్రిస్మస్, ఓ పెద్ద పండగ, ఓ దీపావళి కలిపి వచ్చిందా జూన్ 2. తెలంగాణ రాష్ట్రాన్ని విడిపోవడంలో నాకు ఇబ్బంది లేదు, కానీ అది ఏదైతే విడదీసిన విధానం నచ్చలేదు. కాన్స్టిట్యూషన్ చదువుకో ఫస్ట్. బిల్లులు పాస్ అయినప్పుడు డోర్లు వేస్తారు, అందుకోసం అన్నం తినలేదు అని చెప్పారు ఆయన. అంటే మళ్ళీ ఆ విషయాన్ని ఆయనే పునరుద్ధరించారు కాబట్టి చెప్తున్నాను. ఇన్ని కబుర్లు చెప్పి ఆడ పోయి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చావు? నేను నిలబడను, తెలంగాణ వాళ్ళే నిలబడతారు. మీరు ఎప్పుడైనా ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో తిరిగారా? నక్కపుట్టి 4 ఆదివారాల్లో నేను చూసిన ప్రపంచం కూడా చూడలేదంటే. నేను మొత్తం సమైక్య రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి ఊరు తిరిగి వచ్చాను. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తిరగలేదు. నేను ఆదిలాబాద్ జిల్లా అడవులన్నీ తిరిగి వచ్చాను. తెలంగాణలో 2029 తెలంగాణ అడవుల్లో ఎందుకు తిరుగుతున్నావు? ఫస్ట్ ఒకటి సన్నాసి మఠంలో తిరగాలి బైరగోల్లాగా, లేదా అడవుల్లో ఒకటి తిరుగుతాడు. ఎందుకు తిరగాలి? అక్కడ ఉన్న వెనుకబడిన జాతుల పునరుద్ధరణకి ఏం చేయాలి? 2 బోర్లు కొట్టించేది అయిపోద్దా? 2 బోర్లతో వాటర్ సమస్య తీరిపోతుంది ఆదిలాబాద్ అంటే? చెప్పు. చిన్నప్పుడు చూడు, దెబ్బ తగిలిన ఉమ్ము రాసినట్టు ఉమ్ముతడి కార్యక్రమాలు మాకెందుకు? శాశ్వత పరిష్కారానికి నీ విధానాలు ఇవి. ఒక ఫౌండేషన్తో ఎలాని ఎస్ నేను శాశ్వతంగా ఇక్కడ నీటి సమస్యని ఈ విధంగా తీర్చాను సినీ ఫెటర్నిటీతో అని చెప్పు మాడదాం. అల్లప్పుడు పొన్ననాడు బోరెట్టాను, అమావాస్య నాడు గారెట్టాను, కొండగట్టి దేవుడికి 30 కోట్లు ఇచ్చాను, 2 చెక్కులు కోటి ఇచ్చేసాను. ఎవరి కోసం ఎవరు ఆ పనగ టికెట్లు పెంచుకొని సస్తున్నారు కదా, మా మీద దోపిడీ చేసుకుంటూ ముప్పడిగా డబ్బులు ఎత్తేస్తున్నారు కదా సమాజం నుంచి. ఎవరా ప్రభుత్వానికి తిరిగి ఎవరా? కొట్టిన ట్యాక్స్ డబ్బులే కదా. చారిటీ అని పేరెట్టి చెక్కులు ఇస్తారు మీరు. సో దీంట్లో కంటిన్యూషనే ప్రస్తుతానికి ఒక రగడ జరుగుతుంది ప్రకాష్ రాజ్ గారికి బండ్ల గణేష్ గారికి మధ్య. ఇద్దరు దమ్మిడికి పనికి మన ఇద్దరు పనికి మన ఆలేరు రగడ. దేనికి అసలు పులేసుకొని పులిరాజులు ఇద్దరు. అవడే ప్రకాష్ రాజ్ మూవ్ అంటే పెద్ద ఆయనకి అవడ మీద అదే అన్నారు బండ్ల గణేష్ గారు కూడా. మధ్యలో బ్లేడ్లు చాక్లెట్ కొని తిరిగి నోరు కోసుకుంటాం, మూతి కోసుకుంటాను. ఈ పవన్ కళ్యాణ్ అనగానే ప్రతి ఓడు ఈ తెప్పల బెచ్చి వస్తారు. ఎవరన్నా ఎవరికి ఉపయోగం వీళ్ళ వల్ల పనికి మన డిస్కషన్లు ఏంది? ఒక మాట మీద నిలకలేని వాళ్ళు అందరినీ పట్టుకొచ్చి ఇక్కడ రియల్తో డిబేట్ లేదమ్మా. ఇప్పుడు మీరు ప్రకాష్ రాజ్ గారు కరెక్ట్ అంటారా, బండ్ల గణేష్ ఇద్దరు సమాజానికి పనికిరాని వాళ్ళు అవతల బొమ్మను ఇద్దరు. నీవు తెలుగోడువా, కన్నడోడువా, తమిళోడువా, నీకు ఎవడైతే నీకెందుకు అసలు నువ్వోడు అసలు మధ్యలో. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినారు, రండి ద్వారా ఎవరు రావద్దు. సినిమా వల్ల నేను డిస్కస్ చేయను, వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఏ దిక్కుమాల క్వశ్చన్ అడుగు, ఎవడు సింగిల్ రాడు. పవన్ కళ్యాణ్ పుట్టి నుంచి భయపడి వస్తున్నాను పట్టుకొచ్చి ఒక సింగిల్కి వస్తామంటే ఎవడ నీకు ఆపడే అవగాహన కూడా లేకుండా బిక్కులు ఆడుకొని వస్తున్నాడు ఒక పక్కన. ఇప్పటికీ ఏడు పాపలేదు, 2 దగ్గర నోరు కొట్టేసారని ఎక్కి ఏడు వస్తున్నాను పట్టుకొచ్చి నువ్వు సింగిల్కి నిలబడతావు. ఎవరి మీద ఛాలెంజ్ చేస్తున్నావు అంటే? తెలంగాణ ముందు ప్రకాష్ రాజ్కి అవగాహన లేదు, పవన్ కళ్యాణ్ మీద అవగాహన తెచ్చుకోమని కాదు సార్. ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది, నిధులు నియామకాలు ఆంధ్ర పెత్తందారితనం అక్కడ అది కదా. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి సంబంధించిన పర్సన్, ఆయన తెలంగాణలో నేను పోటీ చేస్తాను అని అంటే మళ్ళీ నీలటోడు మైక్ ఇస్తే నేను ఆదిలాబాద్ అడవుల్లో మధ్యలో పుట్టానంటాడు. రేపు కరీంనగర్లో 4 సభలు ఎట్టినంటే 4 దగ్గర పుట్టేతారు ఆయన. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రేజ్ అయ్యే అవకాశం ఏమీ ఉండదు. ఆ రోజులు ఎప్పుడో పోయే సెంటిమెంట్ ఏం లేదు, తోలు తీసేదే ఉంటుంది. సరే పిచ్చి పిచ్చి ఎచ్చలేస్తే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా పోటీ చేస్తారంటారా, జన సైనికులు ఎవరన్నా పెడతారంటారా? మీకు ఏమనిపిస్తుంది? మొదటిదానికి దిక్కులేదట, కడదానికి కళ్యాణం అన్నట్టు అవడం.
ఆయనకి అక్కడ ఆంధ్రాలో దిక్కుదేమో లేక బిక్కు ఆ విషయం ఆయనే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా తీసుకెళ్ళి చెస్ అన్నారంటే ఈ పని అయిపోయినట్లే. ఆ విషయం మీరు కదా కబ్బర్ పెట్టి హోంవర్క్ చిన్నపిల్లలు చేరిపినట్టు చేర్పించుకోవడం నువ్వు నేను కదా, ఆంధ్రాలోనే నాకు దిక్కులేదని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నన్ను విశ్లేషించమంటావేటి? నీకు ఎప్పుడైనా ఒక మనిషి ఎబిలిటీ క్యాపబిలిటీ ఎలా ఉంటుందంటే, ఏనుగు చిన్నప్పుడు చెప్పారు చూడు, ఏనుగు సచ్చినా బతికినా 10,000 రానివారు. అది ఆ పొటెన్షియల్ ఉంటే మాట్లాడదాం. సరే, మరోపక్క వైసీపీ ఈరోజు ఈ ప్లేస్లో ఉండడానికి రాజధాని అమరావతి రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు శైలి, ఆ టైంలో మనం చూసాం, ధర్నాలు చేశారు, వంట వార్పు చేశారు. అయినా తన యొక్క సిద్ధాంతాన్ని ఆయన వెనుకడుగు వేయలేదు. బట్ ఈ రోజు అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, మావిగన్ అనే ఒక కొత్త ప్రతిపాదన తెచ్చినప్పటికీ. అంటే రైతులు నమ్ముతున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇందులో మావిగన్ కన్నా ఒక ఉపశమనం కోరుకుంటున్న రైతులు, మోసపోయిన రైతులకి ఒక ఓదార్పుగా అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి నిలబడడానికి గ్రహించాలి మనం. ఫస్ట్ ఒక అన్వాంటెడ్ బేబీలాగా గుంటూరుని విజయవాడని జగన్మోహన్ రెడ్డికి దూరం చేసిన ఆ బుర్ర తక్కువ క్యాడర్ అవడం ఫస్ట్ కనుక్కోండి. ప్రాబ్లం అక్కడ ఉంది, అర్థమవుతుందా? అక్కడ ఒక కోవర్ట్ ఆపరేషన్ జరిగి ఒక ముఖ్యమంత్రి గారికి ఉన్న సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ని డైల్యూట్ చేసిన బుర్ర తక్కువ బ్యాచ్ ఎవరో కనుక్కోండి ఫస్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ చాలా క్లియర్గా సిఆర్డిఏ చట్టంలో 3 నెలల ప్రకారం ఏదో జీవో ప్రకారం అద్దె భవనాలని పేరు నేను మాట్లాడాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కనుక ఆనాటి రెవెన్యూ మినిస్టర్లో, మున్సిపల్ మినిస్టర్లో ఎవడైతే క్యాబినెట్లో ఉన్నారో, అలా దద్దెపోయిన ఈ ఎవరో ధర్మాన బ్రదర్సే కదా ఇద్దరు రెవెన్యూ వాళ్ళు. ఈ రెవెన్యూ లొసుగులన్నీ అది చెప్పలేడు. ఇంత అనుభవం ఉంది కదా, పుట్టుక్కడి నుంచి రాజకీయాలను మన ప్రాణాలు తినేసుకుంటూ దుర్యోధన ఏకపాత్ర ఆ మెలోటిక్గా చెప్పేశాడు కదా, కాగితాలు చదువుకుని అసెంబ్లీ సమావేశాల్లో. ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డికి? దీస్ ఆర్ ఆల్ ద ఫ్లాస్ సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చి పట్టుకొని రాజధానిలో ఇంత అన్సర్టనిటీ ఉంది, ఇంత అంబిగ్యూటీ ఉంది, పైపచ్చి ఇక్కడ రిజర్వాయర్లు కట్టకపోతే నీళ్ళు ఇలాగే సస్తనం, ఈ నీళ్ళు తోడికి యంత్రాలు నా దగ్గర లేవు, రిజర్వాయర్లు కట్టడానికి నా దగ్గర బడ్జెట్ లేదు, అమరావతి నిర్మాణం కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి నిధులు నేను అడుగుతున్నా అన్న దాటవేత కాకుండా నేను వైజాగ్లో ఎడతాను, నేను కర్నూలులో ఎడతాను అన్న మాటలకి సహాయ సహకారాలు నుంచి బుర్ర తక్కువ బేచేవారు. ఆ దిక్కుమాల ఐడియాలతో 3 రాజధానులు అన్న మాటకి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు గౌరవించిన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా ప్రైజింగ్ లేదు. అలాగే 3 రాజధానుల బిల్లు ఇదే అసెంబ్లీ వేదికగా విరమించుకుని జగన్మోహన్ రెడ్డికి ఈ రోజుకి కన్సిడరేషన్ లేదు, టాలరెన్స్ లేదు. నువ్వు 3 రాజధానులు పెట్టి ఇప్పుడు మావిగాని అన్నామని ప్రాణాలు తినేస్తాను రాయన్ని. ఇప్పుడు ఎక్కడైనా ఆ రోజు 3 రాజధానులు అమరావతి లేకుండా ఉందా? అదే సచివాలయం కదా, అదే హైకోర్టు కదా, అదే అసెంబ్లీ కదా. మరి అది మాట్లాడరే? 5 ఏళ్ళు ఆయన అక్కడి నుంచి కదిలేడా? మాకు కేసీఆర్ గారిలాగా ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలించే సౌలభ్యం ఉంది అని పులివెందులో పెట్టుకోవచ్చు, లేదా వైజాగ్లో కట్టుకుని కూర్చోవచ్చు. జరిగిందా? నేను ఒకటే చెప్తాను, ఆ మున్సిపల్ శాఖ మంత్రి అవడం నాకు పేరు జ్ఞాపకం రావట్లేదు, ఆయన ఖచ్చితంగా కోదండ వేయిస్తాను నేను. ఎందుకంటే అమరావతి విషయంలో ఇంత అంబిగ్యూటీ నడుస్తున్నప్పుడు ఆ ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు కూడా నిన్న ఒక రైతు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు, ప్లాట్లు కొట్టేశారు సార్, నా ల్యాండ్ నాది రిజిస్ట్రేషన్ నేను చేయలేదు అని ఒత్తుకుంటున్న దగ్గర నేను వస్తే అంటున్నాడు, లేదా కోర్టు పరంగా సహకరిస్తాను అంటున్నాడు. అదే రోజు నాకైతే ఇంత అనవసరంగా ఇది నేను కౌలు ఇస్తున్నాను, ఇక్కడ మీకు బడ్డని నేను తగ్గిస్తాను, ఇక్కడ వ్యవసాయ యోగ్యం చేయడానికి నేను మళ్ళీ పొక్కలేని రోజు తీసుకొచ్చి ఈ చెదారం మట్టి అంతా తీసి, ఎందుకంటే మనం వర్షాలు పడిన తర్వాత బురద లబ్బడి ఉంటుంది కదా, దాంతో 4 ట్రాక్టర్లు 100 ట్రాక్టర్లు 1000 ట్రాక్టర్లు పెట్టి దున్నించి వ్యవసాయ క్షేత్రాలు చేసి ఇచ్చివచ్చు కదా. పైపచ్చి ఇంకోటి, ఔటర్ రంగిరెడ్డి విషయంలో నారాయణ వెంకటలను చంద్రబాబు నాయుడు జేమ్స్ బాండ్లో చేజింగ్లు చేసుకుంటూ తిరగబోదులు ఆ రోజు అసైన్ ల్యాండ్లో బెనామీగా ఎవరు ఇందులో ఉన్నారని ఐడెంటిఫై చేసి పటపటని 2 మ్యాపింగ్లు కొట్టి, ఏం పెచ్చపచ్చగా ఉందా మీరు ల్యాండ్ వీడికి అమ్మేశారు కదా మూత ఎలారకమనుపు, నేను ల్యాండ్ నీకు ఇస్తానంటే నువ్వు తీసుకోవట్లేదు, అలాంటి ఎయిర్ ఎందుకు క్లియర్ చేయలే? ఇవన్నీ ఎవరు చేయాలి? క్యాబినెట్ శాస్త్రుల మంత్రులు అందరూ దద్దిపోయిన వెళ్తాను అనుకున్నారా? దున్నపోతు గడ్డేసుకుని తిరుగుతున్నారా? ఇంకోటి డిఎస్సి అభ్యర్థులు వెళ్ళారు కదా, డిఎస్సి అభ్యర్థులు. అలా ఆదిమూలం సురేష్ గారు మూత ఎలారకమని నుంచి మంత్రే కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి అక్కడ ఆఫీస్లోనే ఎదమ వేసుకొని తిరుగుతున్నాడు కదా. ఒక ఐఏఎస్ కలెక్టర్ ఆఫీస్లో డిస్ప్లే పెట్టాలన్నది ప్రాథమిక సూత్రం ఎందుకు తెలియదు? భూమి అయిన దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టేది ధనుంజయ రెడ్డి పెట్టలేదు. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి? వాళ్ళందరికీ ఆఫర్ లెటర్ ఇచ్చేసి ఉద్యోగాలు చేసుకుంటుంటే ఇప్పుడు ఉద్యమాలు స్టార్ట్ చేస్తారా? స్పోర్ట్స్ కోటా లిస్ట్ ఎవరికి కళ్ళ గంతలు కట్టు కూర్చున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. పత్తాలకు కూడా ఇస్తారు. రేపు పొద్దున్న పెద్ద పండగకు వస్తుంది గుండాట, కోడి పందాల్లోనూ బ్రహ్మాండ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన గుండాట నేపథ్యం వాళ్ళందరికీ ఆఫర్ లెటర్లు ఇచ్చిండే స్పోర్ట్స్ కోటా. ఇది ఎక్కడ విడ్డూరం అమ్మా? ఇప్పుడు ఆ పండగ వెళ్ళిన పాసినాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆదిమూలపు సురేష్ 1998 రిక్రూట్మెంట్ చేశాడు. 2008 రిక్రూట్మెంట్ జరిగింది. 2024లో నోటిఫికేషన్ డిఎస్సీది ఇచ్చారు 60,100 పోస్టులు.
ఇచ్చినప్పుడు 1998 జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం ఏంటి అని మీరు నన్ను అడగచ్చు. అంటే ఇలాంటి తింగరేషాలు ఆ గవర్నమెంట్లో వేస్తే అక్కడి నుంచి పిలకలు పట్టుకొని కోర్టు తురుగా వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. ఇది మనం గ్రహించాలి. అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా అట్రిబ్యూట్ చేయొచ్చు కదా అవకతవకల విషయంలో. ఇది ఎప్పుడు చేయాలి? యాజ్ సూన్ యాజ్ ఎగ్జామ్ కండక్ట్ అయిన వెంటనే, రిజల్ట్ రాగానే. రిజల్ట్ కన్నా ముందు ఎవడవాడు ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడికి అపాయింట్మెంట్ లేదు. ఎందుకు లేదు? అడిగి 30 సార్లు ఫోన్ చేశారని ఎఫిడవిట్ వేసాడు కోర్టులో. ఈ రోజుల్లో పిల్లలను చూస్తున్నాం కదమ్మా మనం. ఏంటి, నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా పాపం హుటాహుటిన వెళ్ళి ఎగ్జామ్ రాసిన పిల్లలు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయి. వీడికి ఏం పోయి కదా వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉంటే 30 సార్లు ఫోన్లు చేస్తే ఇది అపాయింట్మెంట్కి తీసుకోవడానికి వెళ్ళడా. అందులోనే తేడా ఉందని అర్థం అవ్వట్లేదు. స్పోర్ట్స్ కోటాలో ఇన్ని అవకతవకలు, క్వాలిఫికేషన్స్ లేవు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థ, వైఎస్ఆర్సీపీ అనే వ్యవస్థ ఏం చేస్తుంది? ఇది కదా మనం ప్రశ్నించవలసింది. ఇది అంతా సాక్షి పేపర్ ఉంది కదా, పగుడీలు కట్టుకోవడానికి పేపర్లు. ఆ జర్నలిస్ట్ ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేసాడు స్టింగ్ ఆపరేషను. సార్ ఈ మెరిట్ లిస్టులు డిస్ప్లే అవ్వలేదు ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా. ఈ డిఎస్సి ఇంత నోటిఫికేషన్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయని ఒక్క జర్నలిస్ట్ పరంగా ఎక్కడైనా ఉందా? ఈ తెప్పల పేపర్లు అయితే ఎలాగో చూపించారు. అవును, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రస్తుతానికి ఏపీలో ఉన్నాయి సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయగానే అందరూ డబ్బులు కొట్టుకొని తిరిగేస్తాను. ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.